This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, లాస్ట్ క్లాస్ మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తాం అవునా. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్, వాట్ ఆర్ ద ఫీచర్స్, ఇవన్నీ వన్ బై వన్ మనం అన్ని చూసాం అవునా. ఓన్లీ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద స్టోర్డ్ ప్రొసీజర్ థియరిటికల్గా చూసాం. సో ఇవాళ ప్రాక్టికల్గా వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద స్టోర్డ్ ప్రొసీజర్, ఎలా క్రియేట్ చేయాలి స్టోర్డ్ ప్రొసీజర్, ఓకే, డేటాని ఎలా రీడ్ చేయాలి, ఎలా కాల్ చేయాలి స్టోర్డ్ ప్రొసీజర్ని, సో అది ఏం చేస్తుంది ఏం లేదు. సో ఇన్ డీటెయిల్ మనం ఇవాళ నుండి క్లాస్లో విల్ డూ ద ప్రాక్టీస్. ఓకే, సో సో లాస్ట్ దిస్ వన్ అండ్ ఫంక్షన్స్ is one last topic. So by this week we are going to close the SQL server. So సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ద కోడ్ అట్ క్లయింట్ సైడ్, ఓకే, కోడ్ అట్ సర్వర్ సైడ్, అడ్వాంటేజెస్ ఏంటో చూసాం. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది చూసాం. మనం క్రియేట్ ప్రాక్ నేమ్, ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పారామీటర్స్ యాజ్ బిగిన్. సో వాట్ యు వాంట్ టు రైట్ ఇన్ దిస్ బిట్వీన్, బిగిన్ ఎండ్ మధ్యలో నువ్వు ఏం రాసుకోవాలనుకున్నా యూ కెన్ రైట్. అర్థమవుతుందా? ఓకే, సో నౌ హౌ టు కాల్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్ ఉంది మనకి. సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి ఎగ్జిక్యూషన్, ప్రోగ్రామింగ్ ఇన్ స్టోర్డ్ ప్రొసీజర్ ఎలా చేయొచ్చు ఏంటి, ఓకే, నెస్టింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో రిటర్న్ స్టేట్మెంట్ టు పాస్ రిటర్న్ కోడ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ we have discussed. సో ఆ రిటర్న్ స్టేట్మెంట్ టు పాస్ రిటర్న్ కోడ్స్ ఎలా చేయాలి, ఓకే, ఎలా రాయాలి ఏంటి అనేది వి విల్ సి. సో రీకంపైలేషన్ ఎందుకు, యూస్ టు క్రియేట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫ్రెష్లీ అండ్ ఇన్ క్యాషే. అంటే సో మీకు రోజు క్వశ్చన్ చెప్పాను. సో వాట్ హ్యాపెన్స్ ఒకవేళ ఎగ్జిక్యూషన్ అనేది స్లో అయితే స్టోర్డ్ ప్రొసీజర్ది, సో నువ్వు ఏం చేస్తావు అని ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే కనుక ఐ విల్ డూ ద రీకంపైలేషన్ సార్. సో వాట్ రీకంపైలేషన్ ఈస్ డూయింగ్ ఇస్, సో టు యూజ్ టు క్రియేట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఫ్రెష్లీ. ఓకే, సో ఫ్రెష్గా ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేస్తుంది. సో దట్స్ వై ఐ విల్ డూ ద రీకంపైలేషన్. ఓకే, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ర్యామ్లో కానీ మెమొరీలో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మెమొరీలో ఎగ్జిక్యూషన్ అయిపోయి డేటా మొత్తం మెమొరీలో స్టోర్ చేసుకొని సెకండ్ టైం ఎగ్జిక్యూషన్ నుండి మనకి చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో సో నౌ హౌ టు debug a stored procedure, execute proc name and press alt plus F5. ఓకే, దెన్ ప్రెస్ F11 టు పర్ఫార్మ్ స్టెప్ బై స్టెప్ డిబగ్గింగ్. ఎలా డిబగ్ చేయాలి అంటే యూ కెన్ ప్రెస్ alt plus F5. ఓకే, so now what are the types of stored procedures? Types is nothing but very simple: user defined stored procedures, system defined stored procedures, that we know. ఓకే, దట్ వీ నో. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఇండియన్ బ్యాంక్లోకి వెళ్తే ప్రోగ్రామబిలిటీలో మనకి స్టోర్డ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. సో దీస్ ఆర్ సిస్టమ్ డిఫైన్డ్ అండ్ దీస్ ఆర్ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసేదాన్ని యూజర్ డిఫైన్డ్ అని అంటాము. ఓకే, వాట్ ఆర్ ఎక్స్టెండెడ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. సో ఎక్స్టెండెడ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటూ ఏమీ లేదు, అంటే ఇన్బిల్ట్, ఓకే, ఇన్బిల్ట్ సమ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ క్రియేట్ చేసుకుంటుంది ఎస్క్యూఎల్ సర్వర్. దాని గురించి ఎక్స్టెండెడ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ అని మాట్లాడుతున్నాం. యూస్ టు పర్ఫార్మ్ operations in external resources like operating system, mail, server, etc. ఓకే, ఎస్పీ నేమ్ స్టార్ట్స్ విత్ ఎక్స్పీ అంట. సో ఇలా
ఏంటది xp_msver. నౌ ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, ఓకే, మీకు అప్పుడు మీకు ఏమొస్తుంది? సో ఇట్ విల్ రీడ్ ద ఎస్క్యూఎల్ సర్వర్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ ప్లాట్ఫామ్ ఇన్ఫో ఫ్రమ్ రిజిస్ట్రీ. ఓకే, సో మొత్తం ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం A to Z మొత్తం అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. వాట్ ఈస్ ద పార్ట్ ఏంటి. ఓకే, సో A to Z మొత్తం అంతా మనకి క్లియర్గా మనకి చూపిస్తుంది అవుట్పుట్. అర్థమవుతుందా? సో అలా మనకి కొన్ని ఎక్స్టెండెడ్ స్టోర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగే సో ఎగ్జిక్యూట్ ఎక్స్పి సిఎండి షెల్. ఓకే, సో కమాండ్ ఇట్ ఈస్ యూస్ టు సబ్మిట్ ద కమాండ్స్ టు ఓఎస్. ఓకే, సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీరు సబ్మిట్ చేయడం కంటే డైరెక్ట్ బై యూజింగ్ దిస్ క్వెరీ వీ క్యాన్ సబ్మిట్. ఓకే, సో ఎగ్జిక్యూట్ ఎక్స్పి సెండ్ మెయిల్ మెసేజ్ ఈమెయిల్. దిస్ విల్ సెండ్ ద మెయిల్స్ టు మెయిల్ సర్వర్. ఓకే, మన దగ్గర ఇప్పుడు అవి లేవు కాబట్టి వీ కెనాట్ డూ. ఓకే, మెయిల్ సర్వర్స్ అవన్నీ లేవు. సో ఎక్స్టెండెడ్ ఎస్పీస్ అంటే ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసామంటే నీ నీ విండోస్లో, ఓకే, నీ విండోస్లో వాట్ ఆర్ ద డ్రైవ్స్ అవైలబుల్ అనేది మనకు చూపిస్తుంది. సి డ్రైవ్, డి డ్రైవ్, దాని ఎంత జీబీ ఉంది ఏంటి అనేది, ఎంత ఫ్రీ ఉంది ఏంటి అనేది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, we will do, okay, 2-3 exercises. Okay, 2-3 exercise చేద్దాం. సో బిఫోర్ దట్ హౌ టు రైట్, ఓకే, హౌ టు రైట్, హౌ టు క్రియేట్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్ మనం నేర్చుకున్నాం. ఓకే, హౌ టు క్రియేట్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో క్రియేట్ ఏ stored procedure SP. Okay, so now I am going to create, okay, now I am going to create ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఓకే, ఏం టేబుల్ క్రియేట్ చేస్తున్నానంటే బ్యాలెన్స్. ఓకే, లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ కౌంట్. ఓకే, గెట్ ద బ్యాలెన్స్. ఓకే, గెట్ ద బ్యాలెన్స్. ఎవరు లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్ చేశారో వాళ్ళ బ్యాలెన్స్ నాకు కావాలి. అర్థమవుతుందా? ఓకే, లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేశారో వాళ్ళ డేటా నాకు కావాలి. దట్స్ అ సింపుల్. ఓకే, అర్థమవుతుందా? సో సో ఈ సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, గెట్ ద బ్యాలెన్స్. ఓకే, ఇన్ లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్. ఓకే, లాస్ట్ మంత్ బై ట్రాన్సాక్షన్స్. ఓకే, ట్రాన్సాక్షన్స్ చూపించండి అని అంటుంది. ఓకే, transaction wise balance. So what we need to do, what is the syntax? So create, okay, proc. So proc name em rasam. Okay, okay, so sp underscore, okay, ila rayandi sp underscore, okay, get balance, okay, last month. ఓకే, ఇలా రాయండి. సో నౌ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్. అవునా? సో మీకు గుర్తుందా వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్? చూడండి. సో క్రియేట్ ప్రాక్. ఓకే, క్రియేట్ ప్రాక్ నేమ్. ఓకే, క్రియేట్ ప్రాక్ నేమ్. సో వాట్ ఆర్ ద ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ పారామీటర్స్? ఇఫ్ యూ వాంట్, మీకు కావాలి ఇన్పుట్ పారామీటర్ అవుట్పుట్ పారామీటర్ అని అంటే యూ క్యాన్ టేక్ ఇట్. ఓకే, లైక్ యూ నీడ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్. సింపుల్, parameter is nothing but the declaring a variable. Okay, that is done. Okay, as begin. Okay, as begin, what is the next thing? Declare variables are programming, ddl, dml, call another sp, call function, call view, cursors, return statement. You can write the return statement, everything in this. Okay, మనం డిస్కస్ చేసాం, అవునా? సో యాజ్ బిగిన్ అండ్ యూ నీడ్ టు రైట్ ఎండ్.
తప్పకుండా ముందే రాసేయాలి. సో ఇలా క్లోజ్ అయిపోతుంది. ఓకే, బిగిన్ ఎండ్ క్లోజ్. సో నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు రైట్. ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ బ్యాలెన్స్, గెట్ బ్యాలెన్స్. ఆ లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ బ్యాలెన్స్ తీసుకుందాం మనం. ఫస్ట్ బ్యాలెన్స్. ఓకే, ఎలా గెట్ కస్టమర్ బ్యాలెన్స్. ఓకే, సో హౌ టు గెట్ ద కస్టమర్ బ్యాలెన్స్? ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. అవునా? సో అకౌంట్ మాస్టర్. So what I need to give here? Clear balance, right? So clear balance where account ID is equal to, అంటే ఒక అకౌంట్ నంబర్ కి బ్యాలెన్స్ కనుక్కోవాలి. ఓకే ఓకే, వాడు లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ అయినాయా కాలేవా చూడాలి. సో ఇక్కడ చూడండి, సింపుల్ గా ఐ విల్ షో యూ. సో అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు దిస్ అకౌంట్ ఐడి మనం పెట్టేస్తాం. వెరీ సింపుల్. ఎందుకు అంటే ఓకే, సో దిస్ ఈజ్ ఇన్పుట్ పారామీటర్. ఓకే, దిస్ ఈజ్ ఇన్పుట్ పారామీటర్. ఇన్పుట్ పారామీటర్ అంటే వైల్ ఎగ్జిక్యూటింగ్ ది స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ దిస్ నేమ్. ఓకే, అండ్ దిస్ అకౌంట్ నంబర్. ఆ అకౌంట్ నంబర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైతే ఇస్తావో ఆ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడికి వచ్చి సేవ్ అవుతుంది. సో ఆ అకౌంట్ నంబర్ ఏసీ ఐడి ఈజ్ ఈక్వల్ టు దట్ అకౌంట్ నంబర్. అర్థమవుతుందా? ఓకే, సో నౌ సో గెట్ number of transactions done in last month. ఓకే, సో ఫస్ట్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్. సో మనకి లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అయ్యాయా? వేర్ డేట్ డిఫ్. ఓకే, మంత్ కామా డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కామా get date function is equal to last month is equal to 1. So last month transaction 5th month. So we are having this thing. So under వీళ్ళే ఓపెన్ చేశారు. ఓకే, 115 చెక్ డిపాజిట్. ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఓకే, మనకు ఉంది. సో గెట్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాడు. ఓకే, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ లాస్ట్ మంత్ అంటే వేర్ కండిషన్ కావాలి. ఓకే, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కౌంట్. ఓకే, కౌంట్ స్టార్. అవునా, కౌంట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్. అర్థమవుతుందా? కౌంట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ మాస్టర్. సో నౌ వాట్ యు విల్ డూ? where date diff month date of transaction. Okay, get date function is equal to 1 and ACID is equal to what? @ACID. సో ఈ రెండు. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇన్పుట్ పారామీటర్ ఇచ్చావో ఆ ఇన్పుట్ పారామీటర్ ఇక్కడికి వస్తుంది, అలాగే ఇక్కడికి కూడా వస్తుంది. అర్థమవుతుందా? అక్కడికి వస్తుంది అండ్ ఇక్కడ కూడా వస్తుంది. సో వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, హౌ టు కాల్ ఎస్పి, కాల్ స్టోర్డ్ ప్రొసీజర్. ఎలా కాల్ చేస్తావు? ఎగ్జిక్యూట్. ఓకే, సో నువ్వు డైరెక్ట్ గా ఈ నేమ్ ఇచ్చేసి ఓకే వితౌట్. ఓకే, నౌ వీ నీడ్ టు క్రియేట్ ఫస్ట్. ఓకే, టు క్రియేట్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్ హోల్ ప్రొసీజర్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ ఎస్పి నేమ్. ఓకే, సో నువ్వు ఇక్కడ ఈ పారామీటర్ వాల్యూ అనేది నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఓకే, ఎలా ఎర్రర్ వస్తుంది అంటే చూడండి,
procedure or function expects parameter at the rate account id which was not supplied. అర్థమవుతుందా? సో అకౌంట్ ఐడి అనే పారామీటర్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది, బట్ మీరు పంపించలేదు పారామీటర్ వాల్యూ. సో 10015. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ దిస్. సో సి the balance is 13,000. okay, 5 members transaction. okay, number of transactions. okay, now సో మీరు మళ్ళీ ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే మళ్ళీ మీరు యూ నీడ్ టు ఆల్టర్. ఓకే, వెరీ సింపుల్, యూ నీడ్ టు ఆల్టర్. command completed successfully. now execute it. now see, number of transactions are 5, clear balance is 13,000. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? సో నంబర్ ఆఫ్ బ్యాలెన్స్ మనకి ఎలా వచ్చాయి, మనం ఏమనుకున్నాం, గెట్ బ్యాలెన్స్ ఇన్ లాస్ట్ మంత్. ఓకే, బై ట్రాన్సాక్షన్స్. ఓకే, బై లాస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్ కౌంట్. okay, last month transactions count. okay, this is the very simple way. okay, this is a very simple thing. so you can get the schema of this. okay, get schema, okay, of sp. okay, sp underscore, okay, sp underscore help text, sp name. this is the code you have written. okay, you can copy this code. so you need to refresh here, open, refresh here, now open, where it has created in Indian Bank only. get sp stored procedures, programmability, dbo dynamic pivot table, SQL test prop. okay, where I have created it in Indian Bank, I have created the stored procedure. okay, so get sp underscore get balance. so now you go here. okay, so you can get the value. okay, you can get the code by executing sp, by seeing the schema of the stored procedure. schema of the stored procedure is very very simple thing. okay, by using sp underscore help text the name of the stored procedure. so మనకి ఇక్కడ stored procedure దాంట్లో మనకి ఇక్కడ యూజర్ డిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే మనం క్రియేట్ చేసిన స్టోర్డ్ ప్రొసీజర్ ఇక్కడ చూపించాలి, బట్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఎర్రర్. now we'll check, we'll try. so that is a system issue. now see, sp underscore get balance last month transactions. okay, this type of stored procedure అంటే ఇంతే సింపుల్. okay, you need to create a stored procedure name, and if you require the input parameter and output parameter కూడా కావాలంటే you can give. okay, as begin and end అనేది తప్పకుండా రాయాలి, end go అనేది తప్పకుండా రాయాలి. సో లేటర్ ఓకే నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయాలి. ఓకే, గెట్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డన్ ఇన్ లాస్ట్ మంత్. ఓకే, ఎంత ట్రాన్సాక్షన్స్ ఎంతమంది ట్రాన్సాక్షన్స్ చేశారో అది రాయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ డిఫరెంట్ నంబర్, ఓకే 10001, సో యూ విల్ గెట్ 3000. ఓకే, 30,000 యాక్చువల్ క్లియర్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది,
సో ఈ స్టోర్డ్ ప్రొసీజర్లోకి వెళ్ళి ఈ నంబర్ 10001 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెలెక్ట్ క్లియర్ బ్యాలెన్స్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్ వేర్ ఏసీఐడి ఈజ్ ఈక్వల్ టు 10001. ఓకే, 10001 వాళ్ళ బ్యాలెన్స్ క్లియర్ బ్యాలెన్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇలా అవుట్పుట్ వస్తుంది. లేటర్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేశారు లాస్ట్ మంత్, ఓకే సేమ్ అదే పర్సన్, ఓకే సేమ్ అదే పర్సన్ లాస్ట్ మంత్ 0 ట్రాన్సాక్షన్స్ చేయలేదు, అర్థమవుతుందా, 0 ట్రాన్సాక్షన్స్. సో అలా ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఎనీథింగ్ యూ కెన్ గో అండ్ చెక్ 30,000. ఓకే, if you want to check for 20th account number, go and check 10,000 with 0 transactions. So we are having more transactions on account number 10015, so 5 transactions. Okay, so in this way you need to write a stored procedure, very simple stored procedure. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న లాస్ట్ ఒక స్టోర్డ్ ప్రొసీజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ స్మాల్ క్లియర్, ఓకే వన్ స్మాల్ థింగ్. ఓకే, ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే, సో నౌ వాట్ యు నీడ్ టు డూ ఈస్, సో మనకి ఇప్పుడు క్వేరీ ఏంటంటే, సో గెట్ ద బ్యాలెన్స్ ఆర్ ప్రింట్ బ్యాలెన్స్ ఆన్ ఏటీఎం. ఎలా ఏటీఎం పైన ప్రింట్ చేయాలి, ఓకే ఎలా రాయాలి టేబుల్, ఎలా కోడ్ రాయాలి దానికి, ఓకే హౌ టు వ్యాలిడేట్ దట్ ఆర్ ఎల్స్, ఓకే గెట్ ద బ్యాలెన్స్. ఓకే సింపుల్గా గెట్ మై బ్యాలెన్స్ ఎలా రాయాలి, ఆ బ్యాలెన్స్ ని రాయడానికి, ఆ బ్యాలెన్స్ తీయడానికి, ఓకే ఫ్రమ్ అకౌంట్, ఒక అకౌంట్ నుండి నాకు బ్యాలెన్స్ రావాలి అంటే ఫ్రమ్ ఏటీఎం నుండి ఒక బ్యాలెన్స్ రావాలి, ఓకే బ్యాలెన్స్ చూపించాలి. ఓకే, సో దానికి ఏమేం చేయాలి, మనకి ఏమేం కావాలి. సో ఇప్పుడు మీరు ఏటీఎం దగ్గరికి వెళ్తారు, అవునా, సో ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కార్డ్ ఇన్సర్ట్ చేసి, ఓకే యూ విల్ టైప్ ద నంబర్, పిన్ కానీ సంథింగ్ ఏదో ఒకటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళారనుకోండి, బ్యాంక్ వెళ్తే మీకు అమౌంట్ విత్డ్రా చేయాలంటే వాట్ యూ రిక్వైర్డ్, అకౌంట్ ఐడి, నేమ్స్ ఇవన్నీ కావాలి కదా. ఓకే, సో అవన్నీ కావాలి. ఫస్ట్ అంతకంటే ముందు ఏంటి, అది ఏటీఎం ఏం చెక్ చేస్తుంది తెలుసా, ఏటీఎం పెట్టగానే, ఓకే మీరు ఇన్సర్ట్ చేయగానే, ఏటీఎం ఇన్సర్ట్ చేయగానే ఈ క్యాండిడేట్, ఈ అకౌంట్ నంబర్ ఆర్ ఈ ఏటీఎం నంబర్ ఎగ్జిస్టా కాదా, మన బ్యాంక్ లో ఉందా లేదా, మన బ్యాంక్ డేటాలో ఈ కార్డ్ నంబర్ కానీ ఈ అకౌంట్ నంబర్ కానీ, ఓకే ఈ పర్సన్ వీళ్ళు ఎవరో స్పెసిఫిక్ పర్సన్ వీళ్ళు ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తుంది, అవునా. ఓకే, సో వీళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఒకవేళ చెక్ చేస్తే, ఓకే ఒకవేళ ఇన్వాలిడ్ అయితే, ఓకే అది ప్రింట్ అవ్వాలి. ఓకే, లేదు అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఇష్యూ ఉంది, ఓకే మీ అకౌంట్ ఇందులో ఉంది అయినా మీకు చూపించట్లేదు అంటే కాల్ సమ్ నంబర్, ఓకే కాల్ సమ్ నంబర్. సో గెట్ మై బ్యాలెన్స్ ఎలా, ఓకే హౌ టు గెట్ మై బ్యాలెన్స్, వెరీ సింపుల్ ప్రొసీజర్. ఓకే గెట్ మై బ్యాలెన్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే ఇన్ ఇండియన్ బ్యాంక్, వెరీ సింపుల్ స్టోర్డ్ ప్రొసీజర్. ఎలా రాయాలంటే వెరీ వెరీ ఈజీ థింగ్. ఓకే నౌ యూ నీడ్ టు క్రియేట్ proc sp underscore, okay so write get my balance, okay get my balance. Now create, if you want create input output parameter. So ఇందులో నేను input parameter acid అని పెడుతున్నా. ఓకే దిస్ ఈజ్ ఇంటీజర్. ఓకే సో ఇక్కడే మీరు డిఫాల్ట్ వాల్యూ రాసుకోవాలి అని అనుకుంటే, ఓకే డిఫాల్ట్ వాల్యూ రాసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ రైట్ ద డిఫాల్ట్ వాల్యూ. అంటే నువ్వు డైరెక్ట్ ఈ యొక్క నేమ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డైరెక్ట్ ఫస్ట్ మీకు 10001 అకౌంట్ ఐడి డేటానే మనకి వస్తుంది, విజిబుల్గా వస్తుంది, అర్థమవుతుందా. సో ఒకవేళ అది రాకపోయిందంటే
సో అంటే అది కాకుండా మీకు వేరే అకౌంట్ ఐడి డేటా బ్యాలెన్స్ చూసుకోవాలి అని అంటే యూ కెన్ గివ్ ఓకే వైల్ ఎగ్జిక్యూటింగ్. అర్థమవుతుందా? నౌ యాజ్ ఓకే బిగిన్ యూ నీడ్ టు రైట్ ద ఎండ్ ఆల్సో. ఓకే అండ్ గో. సో నౌ వాట్ ఐ నీడ్ టు డూ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు నా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి ఏటీఎంలో అంటే ఫస్ట్ నేను ఏటీఎం పెట్టాలి. ఓకే సో ఫస్ట్ ఏటీఎం ఓకే వ్యాలిడేట్ చేస్తుంది ఇంతకీ ఏటీఎం ఉందా లేదా. ఒకవేళ ఏటీఎం కాకపోతే మీరు బ్యాంక్కి వెళ్ళారు. సో ఫస్ట్ మీరు ఫామ్ పైన మీ అకౌంట్ నంబర్ నేమ్ అవన్నీ ఇస్తారు. బట్ ఆ క్యాషియర్ ఏం చేస్తారు? ఫస్ట్ అకౌంట్ నంబరు ఎగ్జిస్టా కాదా వాళ్ళ సిస్టంలో చూస్తారు. ఫస్ట్ అకౌంట్ నంబర్ కొడతారు. అవునా? అకౌంట్ నంబర్ కొట్టి సో డేటా ఏంటి నేమ్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూస్తారు. సో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, ఫస్ట్ వీ నీడ్ టు వ్యాలిడేట్ ద ఇన్పుట్. అంటే మనం ఇచ్చే అకౌంట్ నంబర్ కరెక్టా కాదా అని అక్కడ మేనేజర్ కానీ క్యాషియర్ కానీ చెక్ చేస్తాడు ఫస్ట్. అవునా? ఫస్ట్ చెక్ చేయాలి. సో అలా ఉంటే ఒకవేళ ఈ అకౌంట్ నంబర్ మన దాంట్లో ఉంటే నీకు బ్యాలెన్స్ రావు, లేదంటే సమ్ మెసేజ్ అనేది మీకు చూపించాలి ఏటీఎం పైన. సో హౌ టు డూ దట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఓకే ఎగ్జిస్టా కాదా, ఇఫ్ ఎగ్జిస్ట్ select star from okay account master. అర్థమవుతుందా? అకౌంట్ మాస్టర్ వేర్ అకౌంట్ ఐడి is equal to this అకౌంట్ ఐడి. వెరీ సింపుల్. ఏంటి ఇప్పుడు? సో మన అకౌంట్ మాస్టర్ టేబుల్లో ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నంబర్ కరెక్టా కాదా? అర్థమవుతుందా? ఓకే సో ఇఫ్ ఎగ్జిస్ట్ ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే ఒకవేళ కరెక్ట్ అయితే వాట్ వీ నీడ్ టు డూ? బిగిన్ ఓకే ఎండ్. బిగిన్ ఎండ్ మధ్యలో ఓకే బిగిన్ ఎండ్ తప్పకుండా రాయాలి. సో ఇలా రాయకుండా ఉంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజన్స్. ఎక్కడ బిగిన్ చేశాను ఎక్కడ ఎండ్ చేశాను. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో అక్కడే ఎండ్ చేయాలి. ఓకే సేమ్ లైన్. సో మీకు క్లియర్ గా ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే సో సో నేను ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. అవునా? సో నా క్వెరీ ఏంటి? నేను బ్యాలెన్స్ చెక్ చేయాలి. సో బ్యాలెన్స్ చెక్ చేయాలి ఇన్ ద సెన్స్ ఓకే ఫస్ట్ ఇంతకి ఈ అకౌంట్ నంబరు కరెక్టా కాదా చెక్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ మాస్టర్. ఓకే ఒకవేళ కరెక్ట్ అయితే వాట్ వీ నీడ్ టు డూ? ఇతని నేమ్ ఓకే అలాగే క్లియర్ బ్యాలెన్స్ ఓకే చూడాలి. అవునా? నేమ్ అండ్ క్లియర్ బ్యాలెన్స్. నేమ్ కూడా ఇంకా కావాలంటే యూ కెన్ రైట్ ద అకౌంట్ ఐడి. ఓకే సో వేర్ ఏసీఐడి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? దిస్ ఏసీఐడి. ఏం చేస్తున్నా ఇప్పుడు నేను? సింపుల్గా ఏం చేశాను నేను ఇప్పుడు? సింపుల్గా ఏం చేశా? వెరీ సింపుల్. ఇఫ్ ఎగ్జిస్ట్ ఈ అకౌంట్ నంబర్ వ్యాలిడేట్ చేస్తున్నా నేను. ఓకే ఈ అకౌంట్ నంబర్ వ్యాలిడా కాదా? దేంట్లో? మన అకౌంట్ మాస్టర్ టేబుల్లో ఈ అకౌంట్ నంబర్ ఉందా లేదా? ఏ అకౌంట్ నంబరు? ద ఇన్పుట్ పారామీటర్ వాల్యూ. ఈ అకౌంట్ నంబర్ ఉందా లేదా? ఉంటే వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళ నేమ్ వాళ్ళ అకౌంట్ ఐడి బ్యాలెన్స్ అనేది చూపించండి. ఓకే ఇక్కడ కూడా వేర్ కండిషన్ రాయాలి. ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది? సేమ్ పారామీటర్ ఇక్కడ వచ్చేసి సో అకౌంట్ ఐడి వాళ్ళ బ్యాలెన్స్ అనేది మనకు చూపించేస్తుంది. అర్థమవుతుందా? ఓకే అర్థమవుతుందా? సో ఓకే సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఓకే మనము మొన్న గ్లోబల్ వేరియబుల్ ఒకటి డిస్కస్ చేసాం. మీకు గుర్తుందా? గ్లోబల్ వేరియబుల్ గురించి మనం డిస్కస్ చేసాం. సో at the rate error. So if return 0 okay if it returns 0 if the previous SQL statement is successful, else returns
non-zero. Okay, else returns non-zero if the SQL statement is non-successful. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చెయ్యబోతున్నావు. అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ నువ్వు ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చెయ్యబోతున్నావు. సో హౌ టు డూ దట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ నౌ? ఓకే, సో ప్రీవియస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా? ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్ వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటి, ఇఫ్ @ ఎర్రర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే రిటర్న్ 0. మనం రిటర్న్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నామా? ఓకే, రిటర్న్ ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నామా ఆ రోజు? అక్కడ రిటర్న్ రైట్, రిటర్న్ 0 అయితే సక్సెస్ఫుల్, రిటర్న్ 1 అయితే ఫెయిల్యూర్. It is used to indicate whether the called stored procedure is executed successfully or not. Okay, return statement ఎందుకు అని అంటే, so it will directly send to client if it is failure. అర్థమవుతుందా? ఓకే, డైరెక్ట్లీ ఇట్ విల్ సెండ్ టు క్లయింట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా? రిటర్న్ 0 ఎల్స్ ఓకే ఎల్స్ రిటర్న్ 1. అర్థమవుతుందా? నేను ఏం చేసా, @ఎర్రర్ ఓకే ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0 ఎల్స్ రిటర్న్ 1. అర్థమవుతుందా? నేను ఏం చేసా ఇక్కడ సింపుల్ గా రిటర్న్ 0 రిటర్న్ 1 అంటే ఒకవేళ @ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వకపోతే ఓకే ఇట్ విల్ షో ద ఎర్రర్ టు ద క్లయింట్. ఓకే, క్లయింట్ సైడ్ వచ్చి ఎర్రర్ చూపిస్తుంది. అర్థమవుతుందా? సో నౌ ఇప్పుడు ఇక్కడ బిగిన్ అండ్ ఇక్కడ ఎండ్ కంప్లీటెడ్. ఓకే, ఇక్కడ సో ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే దిస్ హోల్ థింగ్ విల్ ఎగ్జిక్యూట్. ఎల్స్ ఓకే ఎల్స్ what it is going to do, else బిగిన్ ఓకే ఎండ్. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఎల్స్ అంటే నీకు ఏం చెప్పా, ఈ అకౌంట్ నంబరు ఒకవేళ ఇందులో ఉంటే దిస్ స్టేట్మెంట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూట్. ఓకే, ఇఫ్ ఎగ్జిస్ట్ ఈ స్టేట్మెంట్ అయితే ఎల్స్ ఏంటి, ప్రింట్ అవ్వాలి. ప్రింట్ యువర్ అకౌంట్ నంబర్. okay your account number is invalid. అర్థమవుతుందా? your account number is invalid. or okay print okay call our customer care. okay call our customer care. the customer care is 1800 okay 133 144 సంథింగ్ ఎల్స్. అర్థమవుతుందా? సో ఇక్కడ యూ విల్ గెట్ రిటర్న్ టు. I will tell you, I will explain you clearly. okay so now this is the stored procedure. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను దీని గురించి ఇప్పుడు మాట్లాడతా మళ్ళీ. సో ఇప్పుడు నేను ఏం చేశా, మొత్తంలో ఇప్పుడు నేను నాకు ఏం కావాలి, వాట్ ఈజ్ మై క్వైరీ, గెట్ మై బ్యాలెన్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్. నా బ్యాలెన్స్ నేను చెక్ చేసుకోవాలి ఏటీఎంలోకి వెళ్ళి ఆర్ఎల్స్ బ్యాంక్లోకి వెళ్ళి. సో వాట్ యూ రిక్వైర్డ్, అకౌంట్ నంబర్ కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. అకౌంట్ నంబర్తోనే మనం బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, అవునా? సో దానికి వ్యాలిడేట్ చేస్తున్నా, ఈ అకౌంట్ నంబర్ ఇంతకీ ఇక్కడికి వస్తుంది, ఆ అకౌంట్ మాస్టర్ టేబుల్ అవైలబులా కాదా, ఫస్ట్ ఇట్ విల్ చెక్. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, ఆ అకౌంట్ నంబరు మన బ్యాంక్లో, మన అకౌంట్ మాస్టర్ టేబుల్లో, మన ఇండియన్ బ్యాంక్ డేటాబేస్ లో దట్ అకౌంట్ నంబర్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్, ఇఫ్ ఎగ్జిస్ట్, ఓకే ఇఫ్ ఓకే ఇది కరెక్టే అయితే దెన్ యూ విల్ ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్. ఓకే, సో యూ నీడ్ టు షో దిస్. So if the above statement is executed, okay, if the above statement executed successfully, then it will pass 0.
if not return 1. Okay, so return 1, so return 0, return 1, return 0 is for successful, return 1 is for failure, and return 2 is for to check whether the ఏంటి the whole stored procedure else part కరెక్టా కాదా. ఓకే, else part కరెక్టా కాదా in the sense it will return the else part. ఓకే, it will return the else part. సో చూడండి ఇప్పుడు what we are going to do is, ఒక్క నిమిషం, so we will create this first. Okay, we have created. Now what you need to do is call proc, I mean stored procedure. ఎలా కాల్ చేస్తావు, ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా తీసేసుకుంది ఇంటీజర్ 10001. స్టోర్డ్ ప్రొసీజర్ ఆల్వేస్ రిటర్న్ ఇంట్. ఓకే, సో సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఇన్పుట్ పారామీటర్ ఇవ్వాలా లేదా, ఇచ్చినా ఏమవ్వదు, ఇవ్వకపోయినా ఏమవ్వదు. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మనం సెట్ చేసాం కాబట్టి ఇవ్వకపోయినా ఇట్ విల్ గెట్ అన్ అవుట్పుట్. సో చూడండి, సో దిస్ ఈజ్ వ్యాలిడ్. యాక్చువల్లీ ఈ అకౌంట్ నంబర్ అనేది ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ అకౌంట్ మాస్టర్ టేబుల్. That's why it is showing the account ID, name and clear balance. అర్థమవుతుందా? Okay, so if not, see, I am doing one more thing. So this account number is valid or not, I want to check this. Student, your account number is invalid, call our customer care 1881800133144. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఈ నంబర్ అనేది తప్పు, ఈ అకౌంట్ నంబర్ అనేది తప్పు. సో ఇది ఏం చేసింది, ఇక్కడ 1, ఓకే, 5 zeros 1 అనే అకౌంట్ నంబర్ ఇచ్చాము. సో ఈ అకౌంట్ నంబర్ ఇందులోకి వెళ్ళి ఏసీఐడిలో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకే, లేదు. సో దట్స్ వై ఇట్ డైరెక్ట్లీ ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే ఇది, ఓకే, ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే ఇది, ఎల్స్ it will print like this, మీ అకౌంట్ నంబర్ ఈజ్ ఇన్వాలిడ్, కాల్ అవర్ కస్టమర్ కేర్ అని సింపుల్ గా మనకి రిటర్న్ టు స్టేట్మెంట్ లో అంటే ఇట్ విల్ షో అట్ ద క్లయింట్ సైడ్. సో 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 మనము ఇంకొకటి, ఓకే, హౌ టు గెట్ ద రో కౌంట్. ఓకే, హౌ టు గెట్ ద రో కౌంట్. ఓకే, రో కౌంట్ కావాలా లేకపోతే ఏంటి? ఓకే, సో వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ డు యూ ఫౌండ్ ద రో కౌంట్, ఓకే, at the stored procedure level. Okay, so for that you need to declare, okay, you need to declare one row count integer. Okay, execute, okay, @row count is equal to, so this is the stored procedure name you need to give. Okay, stored procedure name, this is the stored procedure name you need to give 10001 something else. Okay, if @rc is equal to 0, okay, if @rc is equal to 0, then print, okay, okay, transaction is successful. Okay, else, okay, else మనకి ఇక్కడ ఉంది print, what I need to print, transaction is failed. అర్థమవుతుందా? ఓకే, and go. Okay, now execute all this. Now see, this is the thing. సో నంబర్ డిఫరెంట్ గా ఇచ్చావు అని అంటే then you will get the transaction is failed. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొచ్చింది అని అంటే
at RC is equal to 0, okay, row count is equal to 0 అయితే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్, ఎల్స్ we need to get the transaction as failed. అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఏం జరిగింది, ఓకే, ట్రాన్సాక్షన్ అనేది ఏం జరిగింది ఇక్కడ మనకి, ఓకే. సో రో కౌంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే, ఓకే, సో యూ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్. సో ఏంటంటే డైరెక్ట్ గా స్టోర్డ్ ప్రొసీజర్ ని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయకుండా లైక్ దిస్ వే ఆల్సో యూ కెన్ ఎగ్జిక్యూట్ ద థింగ్. అర్థమవుతుందా? ఓకే, సో ఎగ్జిక్యూట్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్, ఓకే, execute the stored procedure name, okay, and okay, execute stored procedure name and what we need to do is it's not taking, so okay, debug, start debugging. So it will show, okay, it will show ready, it is ready now. It is debugging, okay. సో ఇక్కడ పైన డీబగ్ అని ఉంటుంది, ఆర్ఎల్స్ ప్లస్ ఆల్ట్ ప్లస్ F5, ఓకే. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్ దట్, ఓకే. సో మీకు ఏం కావాలో అవన్నీ చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద బ్రేక్ పాయింట్స్, అవుట్పుట్ ఏంటి, ఓకే. ఆటో అటాచ్ టు ప్రాసెస్ ఆన్ మెషిన్ ప్రసాద్ సక్సీడెడ్, ఓకే. ద థ్రెడ్, దిస్ ఈస్ ద కోడ్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ విత్ కోడ్ 0, ఓకే. సో ప్రెస్ F11. Oh. Oh my God. సో ఇక్కడ చూడండి, సో F11 కొడితే it is showing a step by step procedure. What are the parameters we have created, okay. So అలా you can check the what is the thing. So F11 కొడితే first it is executing this, okay. Now it came out. అర్థమవుతుందా ఎలా చేసాం మనం? సో ఈ దాన్ని హైలైట్ చేసి యూ నీడ్ టు డిబగ్ ఇట్, ఓకే. స్టార్ట్ డిబగ్గింగ్, ఓకే. నౌ F11, ఓకే. ఫస్ట్ ఇందులోకి వెళ్ళి వెరిఫై చేస్తుంది కరెక్టా కాదా. నౌ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద exit statement. Now it will go to error 0, it is written 0, now it is coming out, okay. Now give the output wrong, okay, input as wrong. Now debug it, okay. So now do one by one. So ఇందులోకి వెళ్తుంది, సో అందులో మనకి ఆ వాల్యూ అనేది రాంగ్, సో ఇట్ కేమ్ అవుట్ డైరెక్ట్లీ యువర్ అకౌంట్ నంబర్ ఈజ్ ఇన్వాలిడ్. నౌ ప్రింట్ this one also, return to statement it is showing, now it is coming out. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వే యూ it will debug the query. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వే it will debug the query. అర్థమవుతుందా? సో టుమారోస్ క్లాస్ మనము ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, we will see one by one, okay. So tomorrow's class lo manam adokati chuddam, very simple, very important thing, okay. So if you have any questions you can ask me guys. Thank you guys.